బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంచువారి ఫ్యామిలీకి సంబంధించిన గొడవ మరోసారి మొదలైందని చెప్పొచ్చు. ఎందుకంటే మంచు మనోజ్ చేసిన కామెంట్స్ మరోసారి హాట్ టాపిక్ గా మారుతున్నాయి. మంచు మోహన్ బాబుని, మంచు విష్ణుని ఇండైరెక్ట్ గా మంచు మనోజ్ ఒక మూవీ ఫంక్షన్ లో ఏకి పారేశారంటే అతిశయోక్తి ఏం కాదు. మనం చూస్తున్నాం ఆ టీవీ స్క్రీన్ పైన. మరి కాసేపట్లో మీకు బయట కూడా ప్లే చేస్తాను, ఒకసారి మీరు ఒక కామెంట్ చేయండి. మరోసారి మంచు మనోజ్ కావాలనే మోహన్ బాబుని, విష్ణుని కావాలని మళ్ళీ కెలికాడా? ఆయన మాటలు ఆ రకంగా ఉన్నాయా? ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను నేను. జగన్నాథ్ అనే ఒక మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ లో మంచు మనోజ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. మంచు మనోజ్ తొక్కుదామని చూస్తారా, నలుపుదామని చూస్తారా? నన్ను తొక్కాలన్నా లేపాలన్నా అభిమానుల వల్లే అవుతుంది. ఈ ప్రపంచంలో ఎవడి వల్ల కాదు. నా స్టూడెంట్స్ కోసం నిలబడ్డా, నా ప్రాణం ఉన్నంత వరకు నిలబడతాను. ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా ఎవరిని వదిలిపెట్ట. చెట్టు పేరు జాతి పేరు చెప్పుకొని మార్కెట్లో అమ్ముడుపోవడానికి నేను కాయో పండో కాదు, మనోజ్ని అంటూ మరోసారి మంచు మనోజ్ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారి. ఒకసారి మంచు మనోజ్ ఏం మాట్లాడాడో చూద్దాం. నాకు జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంతమంది తొక్కాలని చూసినా, బురద చల్లాలని చూసినా, ఆ 4 గోడల మధ్యలో నన్ను రానికపోయినా, నన్ను ఏం చేసినా మీ గుండెల్లో నుంచి మాత్రమే తీలేరని నేను గట్టిగా నమ్ముతాను. అది మీరే నా దేవుళ్ళు, మీరే నా కుటుంబం, మీరే నాకు అన్ని. చెట్టు పేరు జాతి పేరు చెప్పుకొని మార్కెట్లో అమ్ముడుపోవడానికి నేను కాయ పొందా కాదు. మీ మనోజ్ని తొక్కుదామని చూస్తారా, నలుపుదామని చూస్తారా? నన్ను తొక్కుదామన్నా పైకి లేపాలన్నా అది మీ జనాలు, అది మీ అభిమానులు, అది మీ చేతుల వల్లే అవుతుంది. ఇక ఎవరి వల్ల కాదు ఈ ప్రపంచంలో. నేను ఎప్పుడో కాసు కోసం నిలబడినప్పుడు ఆ కాసు న్యాయం జరిగేంత వరకు నేను అది వదిలిపెట్టేది లేదు. అది బయట వాళ్ళైనా సరే, నా వాళ్ళైనా సరే, న్యాయం కోసం ఎంత దూరమైనా వెళ్తాను. ఈరోజు నా స్టూడెంట్స్ కోసం, నా పల్లెటూరు ప్రజల కోసం, నా ప్రతి ఒక్కరి కోసం నిలబడాను. ఆయన నా ప్రాణం ఉన్నంత నిలబడతాను. ఈ రోజు కాదు, నన్ను ఎప్పటికీ ఆపలేరు. మంచు మనోజ్ వ్యాఖ్యలు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. జగన్నాథ్ అనే మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ వేదికగా మంచు మనోజ్ మాట్లాడిన మాటలు విన్నారు కదా. మరోసారి ఇండైరెక్ట్ గా మంచు విష్ణుని, మంచు మోహన్ బాబుని టార్గెట్ చేస్తూ మాట్లాడినట్టుగానే చర్చ జరుగుతోంది. నేను చెట్టు పేరు చెప్పుకొని, జాతి పేరు చెప్పుకొని అమ్ముడుపోవడానికి నేను కాయో పండో కాదు. నేను మంచు మనోజ్ని. నన్ను తొక్కుదామని చూస్తారా, నన్ను నలిపేద్దామని చూస్తారా, నన్ను చంపేద్దామని చూస్తారా? అది ఎవరి వల్ల కాదు, అది కేవలం మీ వల్లే అవుతుంది, మీ జనాల వల్లే అవుతుంది, మీ అభిమానుల వల్లే అవుతుందంటూ మంచు మనోజ్ వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రపంచంలో ఎవరు కూడా నన్ను ఏం చేయలేరంటూ కూడా మంచు మనోజ్ చెప్పుకొచ్చారు. అయితే మంచు మనోజ్ వ్యాఖ్యల పైన మీ కామెంట్స్ ఏంటి? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. అంతలోగానే మా సీనియర్ జర్నలిస్ట్ రవిచంద్ర దగ్గరికి వెళ్తాను. రవిచంద్ర, ఏం జరుగుతోంది? మరోసారి మంచువారి కుటుంబ కథా చిత్రం మరోసారి తెర మీదకి వచ్చింది. మంచు మనోజ్ వ్యాఖ్యలే కాదు, ఏకంగా తిరుపతిలో ఉదయాన్నే చూసారని, తిరుపతిలో కూడా మంచు మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించినటువంటి బౌన్సర్లు మరోసారి తమ రౌడీజాన్ని ప్రదర్శించారు. అక్కడ అలా జరిగితే ఇక్కడ మంచు మనోజ్ మరోసారి కామెంట్స్ కూడా మళ్ళీ మంచువారి కుటుంబం వార్తల్లోకి నిలిచింది. మంచు మనోజ్ కామెంట్స్ ఎలా చూడాలి? అప్డేట్స్ ఏంటి? మంచు మనోజ్ అయితే మొదటి నుంచి కూడా ఒకే స్టాండ్ మీద ఉన్నాడు. తను ఇండిపెండెంట్ గా ఎదగాలనుకుంటున్నాడు. తను ఇండిపెండెంట్ గా గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటున్నాడు. చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకోవటం అలాంటి సిస్టమ్ నాకు వద్దు. నన్నుగా చూడండి. నేను ఒక వ్యక్తిగా అందరికీ, నలుగురికి ఉపయోగపడేలాగా ఉండాలి అనేది మనోజ్ మొదటి నుంచి కూడా కోరుకుంటున్నాడు. నిన్న జగన్నాథ్ అనే ఒక మూవీ టీజర్ లాంచ్ కి ఆయన గెస్ట్ గా రావటం జరిగింది. అక్కడ గెస్ట్ గా వచ్చినప్పుడు ఆ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలు అయితే కొంత సంచలన రేపాయనే చెప్పాలి. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా కూడా, ఎంతమంది నన్ను తొక్కాలని చూసినా, ఎంత బురద చల్లాలని చూసినా కూడా నేను తట్టుకొని నిలబడ్డాను. 4 గోళ్ల మధ్యకు నన్ను రానివ్వకపోయినా కూడా ప్రజల గుండెల్లో నుంచి మాత్రం నన్నెవరు తీయలేరు అంటూ ఆయనని ఇంటి లోపలికి లేదా మంచు ఫ్యామిలీ నుంచి బయటకు పంపించారు అన్న బాధనే అయితే ఆయన ఆ మాటల్లో వ్యక్తం చేయటం జరిగింది. అలాగే చెట్టు పేరు జాతి పేరు చెప్పుకొని మార్కెట్లో అమ్ముడుపోవటానికి నేను ఏ కాయనో పండునో కాదు, మీ మనోజ్ని అంటూ కూడా ఆయన కొంత ఎమోషన్ అయ్యాడు.
మనోజ్ని ఎంతో మంది తొక్కాలని చూశారు. అయినా నన్ను ఎవ్వరు ఏమీ చేయలేకపోయారు. అభిమానులు నన్ను లేపారు. అభిమానుల వల్ల నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను అంటూ ఆయన తన అభిమానుల గురించి చాలా గొప్పగా చెప్పడం జరిగింది. నేను కాజ్ కోసం నిలబడ్డాను. స్టూడెంట్స్ విషయంలో నేను నా ప్రాణం ఉన్నంత వరకు కూడా వాళ్ళకి హెల్ప్ చేయడానికే ఉంటాను. వాళ్ళకి ఎక్కడా కూడా నష్టం జరగనియను, వాళ్ళని మోసపోనివ్వను, వాళ్ళకి హాని తలపెట్టకుండా నా ప్రయత్నాలు నేను చేస్తాను అంటూ మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్న వ్యవహారాన్ని ఆయన ఇండైరెక్ట్ గా కోట్ చేయడం జరిగింది. ఎందుకంటే అక్కడ స్టూడెంట్స్ విషయంలో మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో విష్ణు కావచ్చు, అక్కడ విష్ణు అనుచరులు కావచ్చు, వాళ్ళు వ్యవహరిస్తున్న విధానాన్ని మడుకున్న విషయాన్ని మనం చూసాము. ఈ రోజు కాదు ఎప్పటికి కూడా నన్ను ఆపలేరు, నా స్టూడెంట్స్ కోసమే నేను నిలబడతాను అంటూ నిన్న మనోజ్ అయితే ఒక గట్టి స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది. ఇది మరోసారి మంచు ఫ్యామిలీలో వివాదం సమసిపోతుందా అనుకున్న ప్రతిసారి కూడా మనోజ్ ఏదో ఒక స్టేట్మెంట్ తోటి మరలా దాన్ని వెలుగులోకి తీసుకొస్తున్నాడు. ఆ వివాదం సమసిపోవటం లేదు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. రైట్ రవిచంద్ర, మొత్తం మీద జగన్నాథ్ అనే ఒక మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ లో మంచు మనోజ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఏకంగా చాలా సెన్సేషన్ కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన మాట్లాడిన మాటలు కేవలం ఒక రకంగా మనం ఇన్ డీటెయిల్డ్ గా కనుక చూడాల్సి వస్తే ఇది కేవలం మంచు విష్ణు, మంచు మోహన్ బాబుకే కాదు, ఎవరైతే తాతల తండ్రుల పేరు చెప్పుకొని స్టార్ యాక్టర్లుగా ఎదగాలని ప్రయత్నం చేస్తుంటారో అందరికి కూడా ఈ డైలాగ్ వర్తిస్తుందనే ఒక చర్చ కూడా స్టార్ట్ అయింది. ఎందుకంటే ఆయన చెప్పిన డైలాగ్లో ఒకటి చాలా హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే తాను చెట్టు పేరో జాతి పేరో చెప్పుకొని వెళ్ళడానికి కాయనో పండునో కాదు, నేను మంచు మనోజ్ నేను చెప్పుకొచ్చారు ఆయన. ఆ తర్వాత మంచు విష్ణు మోహన్ బాబుకి ఇండైరెక్ట్ గా ఒక సెటైర్ వేస్తూ నన్ను నలిపేద్దామని చూశారు, నన్ను తొక్కేద్దామని చేశారు, కానీ అవేవి నన్ను ఏం చేయలేవు, ప్రపంచంలో ఎవరు నన్ను అడ్డుకోలేరు, కేవలం జనాలు అభిమానులు మీరు తప్ప ఎవరు అడ్డుకోలేరంటూ మంచు మనోజ్ మాట్లాడిన మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. అయితే ఆర్టీవీ మీరు కామెంట్ బాక్స్ లో చూడొచ్చు, ఒక పోల్ నడుస్తోంది. మీ సపోర్ట్ ఎవరికి, మంచు మనోజ్ లేదా మోహన్ బాబు విష్ణుకి? మీ సపోర్ట్ ఎవరికి అనుకుంటున్నారు? ఒకసారి మీ అభిప్రాయం కూడా వ్యక్తం చేయండి. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం, సుమారుగా 2-3 నెలలు కావస్తోంది మంచు వారి ఇంట ఆ గొడవ కథా చిత్రం పెద్ద ఎత్తున రచ్చలేపుతోంది. ఎక్కడ చూసినా ఒక హైటెన్షన్ నెలకొంది. జల్పల్లి ఫామ్ హౌస్ లేకంగా మీడియా ప్రతినిధులు వెళ్తే మీడియా ప్రతినిధుల పైన కూడా మోహన్ బాబు దాడి చేసిన ఘటన కూడా ఒకటి సంచలనంగా మారింది. ఇటువంటి వరుస ఘటనలను మీరు చూస్తూనే ఉన్నారు. ఆర్టీవీ ఎప్పటికప్పుడు మీకు తాజా సమాచారం అందిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో మీ సపోర్ట్ ఎవరికి, మీ సపోర్ట్ ఎవరికి ఉండబోతోంది? మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. నేను అది వదిలిపెట్టేది లేదు. నాకు జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంతమంది తొక్కాలని చూసినా, బురద జల్లాలని చూసినా, ఆ 4 గోడల మధ్యలో నన్ను రానికపోయినా, నన్ను ఏం చేసినా మీ గుండెల్లో నుంచి మాత్రం తీలేరని నేను గట్టిగా నమ్ముతాను. అది మీరే నా దేవుళ్ళు, మీరే నా కుటుంబం, మీరే నాకు అన్ని. చెట్టు పేరు జాతి పేరు చెప్పుకొని మార్కెట్లో అమ్ముడుపోవడానికి నేను కాదు కాదు. మీ మనోజ్ని తొక్కుదామని చూస్తారా, నలుపుదామని చూస్తారా? నన్ను తొక్కుదామనో పైకి లేపాలన్నా అది మీ జనాలు, అది మీ అభిమానులు, అది మీ చేతుల వల్లే అవుతుంది. ఇక ఎవరి వల్ల కాదు ఈ ప్రపంచంలో. నేను ఎప్పుడో కాస్ కోసం నిలబడినప్పుడు ఆ కాసు న్యాయం జరిగేంత వరకు నేను అది వదిలిపెట్టేది లేదు. అది బయట వాళ్ళైనా సరే, నా వాళ్ళైనా సరే, న్యాయం కోసం ఎంత దూరమైనా వెళ్తాను. ఈరోజు నా స్టూడెంట్స్ కోసం, నా పల్లెటూరు ప్రజల కోసం, నా ప్రతి ఒక్కరి కోసం నిలబడాను. అండ్ నా ప్రాణం ఉన్నంత నిలబడతాను. ఈ రోజు కాదు, నన్ను ఎప్పటికీ ఆపలేరు. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.